ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథపై బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవటం మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథపై బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీ అందరికీ మీరు అందరు ఆఫీసర్స్ కి ప్రత్యేకంగా నా విజ్ఞప్తి, మీరు అందరు కూడా అలర్ట్ గా ఉండండి. ప్రజల కోసం పనిచేయండి, ప్రజల సమస్యలు వినండి, సరిగా వారికి ఎంత అవసరమైతే అంత హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. రూల్ బుక్ అని చెప్పి చిన్న చిన్న విషయాలలో కూడా ఫైల్ పక్కకు పెట్టకండి. రోజు కూడా ఎన్ని ఫైళ్ళు డిస్పోజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ఆఫీసర్స్కి కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇస్తున్నాను. ప్లీజ్ ఫాలో, ట్రై టు హెల్ప్ అందరినీ, ప్రజలకు వారికి ఎంత సహాయం చేయగలుగుతారో అంత చేయాలని చెప్పి కోరుతూ, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో ఆ అవకతవకలు కాకుండా చూడాలని కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం లక్ష్మీపూర్, సోమన్పల్లిలో పర్యటించారు. లక్ష్మీపూర్లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పాఠశాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు చెన్నూరు మండలం సోమన్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు నుంచి రక్షణ కల్పించే కరకట్ట నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీరే తల్లిదండ్రులు మా పిల్లలను మేము మంచిగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళందరినీ కూడా స్కూల్లో మీరందరూ షరీక్ చేస్తే బాగుంటుంది. జాయిన్ చేపిస్తే మీరందరూ కూడా దాంట్లో చొరవ తీసుకోవాలి. నేను ప్రత్యేకంగా మన సర్పంచ్, వార్డ్ మెంబర్స్కి కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాను. మీరందరూ కొద్దిగా మోటివేట్ చేయండి. గ్రామంలో అందరినీ పెద్దలను పిలిచి ఒక వారానికి ఒక రోజు గ్రామ సభ పెట్టినప్పుడు అందరు ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ తీసుకోండి. ఫస్ట్ ఎంతమంది పిల్లలు ఈ గ్రామంలో ఉన్నారు, ఎంతమంది స్కూల్కి పోతున్నారు, ఎంతమంది పోవట్లేదో ఒక లిస్ట్ చేసుకొని పంపించే ప్రయత్నాలు మీరు చేయాలి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను R&B అధికారులతో కలిసి పరిశీలించారు వివేక్ వెంకటస్వామి. పనుల జాప్యంపై అధికారులు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటీరియల్ క్వాలిటీ చెకింగ్ రిపోర్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లుల చెల్లింపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడుతామని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ మా గారు ఉన్నారు, మా కాంట్రాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళ కోఆర్డినేషన్ చేస్తూ ఇది ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ కావాలి. ఈ ఫ్లైఓవర్ కాలేదని చెప్పి ఇప్పటివరకు సుమారు 15 నుంచి 20 మంది చనిపోయినారు యాక్సిడెంట్ అయ్యి. సో ఈ ఫ్లైఓవర్ని తొందరగా చేసే బాధ్యత మన ఇంజనీర్స్ది, కాంట్రాక్టర్స్ది, నాది కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే సరిగా ఫాలోఅప్ చేసి ఈ ఫ్లైఓవర్ 3 నెలల్లోనే కంప్లీట్ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారి మూల విరాట్లకు పాలాభిషేకం చేశారు వేద పండితులు. ఉదయం స్వామివారిని ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరూ అధికారులు కూడా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో మొన్న మేము సెక్రటేరియట్ పోయినప్పుడు కలకల అనిపించింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా సెక్రటేరియట్కి వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ అంటే 10 సంవత్సరాలు సెక్రటేరియట్లో పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉండే. ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల గురించి పనిచేస్తుంది. ప్రజలు ఏదైతే ఆశయాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో మేమందరం కూడా పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందని ఆరోపించిన వివేక్ నెల రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఇంటింటికి నీళ్లు సప్లై అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు మాట ఇచ్చిందో గ్యారంటీ కార్డు ద్వారా మనకు పనులు చేస్తారని చెప్పి ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మనకు ఈ 500 రూపాయల గ్యాస్, 200 యూనిట్స్ ఫ్రీ పవర్, దాని తర్వాత 2500 రూపాయలు మహిళలకు వారి అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో అది అమలు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. మైనారిటీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వివేక్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ బడ్జెట్ పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో క్రిస్మస్ వేడుకల సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి గారు వారు ఇదే సందేశం ఇచ్చారు. మైనారిటీస్ బడ్జెట్, ఈసారి మైనారిటీస్ బడ్జెట్ ని పెంచాలి, క్రైస్తవులకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారికి. మేము మాతో త్వరలోనే చర్చలు చేసి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు మంచి స్కీమ్ తీసుకొచ్చి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పారిపెల్లి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ పేపర్స్ కాలభైరవ స్వామి ఆలయంలో పూజలు చేయించిన వివేక్ వెంకటస్వామి దంపతులు ఎమ్మెల్యే అయ్యాక సెంటిమెంట్ గా స్వామివారిని దర్శించుకున్నారు.